ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, అమల్ఫీ అని చెప్పి ఫుల్ ఓవర్ హైప్ చేస్తారు కదా. ఆ అమల్ఫీ కన్నా ఇంకా మంచి డెస్టినేషన్ ఏంటంటే పోసితానో అని అమల్ఫీ పక్కనే ఉంటుంది అనమాట. ఆ పోసితానోకి అయితే వచ్చాము. అమల్ఫీ నుండి జస్ట్ 15 కిలోమీటర్లు అంతేనే. ఫుల్ ఘాటి రోడ్లో వస్తే ఈ పోసితానో వస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ డెస్టినేషన్ ఫర్ హనీమూన్స్ అండ్ చాలా థింగ్స్కి. ఈ పోసితానో మీకు క్లియర్గా మొత్తం చూపిస్తాను, అంటే షార్ట్గా ఈ ట్రిప్లోనే. సో మొత్తం అయితే చూడండి. ఓకే, రైట్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పోసితానో టూర్ని అయితే చూద్దాం, అస్సలు మిస్. ఈ అమల్ఫీ అండ్ పోసితానో ఇవన్నీ మనం చూసినట్టయితే ఈ కొండల మీద లొకేట్ అయి ఉంటుంది. అందుకే ఇది చాలా ప్రత్యేకత. అండ్ ఇంకొక మంచి విషయం చెప్పుకోదగింది ఏంటంటే, చూసారా షిప్లు, అంటే చిన్న చిన్న బోట్లు ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసుకొని ఉంచారు. ఇది ఏంటంటే మనము ఒక 50-100 యూరోలు, ఒక 120 యూరోలు, అంటే సుమారు 12,000 ఇస్తే వాళ్ళు మనకి అది కొన్ని చూసారా అవన్నీ అక్కడ వెళ్తున్నాయి. సో ఆ చివరి వరకు అయితే పట్టుకెళ్తారనమాట. ఈ పోసితానోలోని వచ్చేసరికి ఇదైతే చాలా ఫేమస్. అండ్ చాలా ఎక్కువ సినిమా షూటింగ్లు అండ్ హాలిడే డెస్టినేషన్స్ అండ్ మొత్తం అన్నిటికన్నా పోసితానో అనేది కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట, అమల్ఫీ అది కాకుండా. సో ఈ పోసితానో నాకైతే పర్సనల్గా ఈ అమల్ఫీ పోసితానో కన్నా, అదే అమల్ఫీ కన్నా ఈ పోసితానో అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా చాలా బాగుంటుంది. వస్తుంటారు కదా జనాలు, అందరున్న స్నానం చేసుకుంటున్నారు, అందరున్న కిందకి వెళ్ళి మనం కూడా ఆడుకోవచ్చు. కానీ ఇప్పుడు జస్ట్ మీ అందరికీ చూపిద్దామని అయితే వచ్చానమాట. చూసారా, ఇదంతా ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా అయితే ఉంది. ఫ్లాట్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉండి ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసరికి సముద్రం, నీలమైన సముద్రం, ఎంత బాగుందో చూడండి. మొత్తం కొండంచున ఇటలీ పెనిన్సులా అంటారు కదా. సో ఈ పెనిన్సులా అంటే ఇలాగా ఎక్కువ ఒడ్లు ఉండవు, ఇలాగా కొండలు అలాగ ఉంటుంది అనమాట. అక్కడ చూసారా కొండ ఎలాగుందో ఆ విధంగా. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాము, ఇటు పక్క అలాగ నడుచుకొని వెళ్దాం. పోసితానో అని కొద్దిగా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. వాకింగ్ టూర్ సరదాగా చూస్తూ ఉండండి. భలేగా ఉంది వంట. బిల్డింగ్స్ ఇవన్నీ చూసారు ఎంత బాగున్నాయో. మన అమల్ఫీ లాగా ఇది కూడా ఏంటంటే సొంత ఇల్లులు, ఇవేమీ సొంత ఇల్లులు కాదు, చాలా అంటే 5-6% సొంత ఇల్లులు. మిగతావన్నీ ఇలాగా ఏంటంటే రెంట్లకి ఇచ్చి గట్ట అలాగా ఆ విధంగా అయితే ఉంటారనమాట. ఇంకా ముందుకు వెళ్దాం. మీరు హృతిక్ రోషన్ది వార్ మూవీ చూసినట్టయితే అందులోని గుంగురు అని ఒక పాట ఉంటుంది కదా, ఆ పాటలోనైతే ఈ పోసితానోని చూపెట్టారు. వన్ మోర్ లాస్ట్ మన డ్రోన్తో ఒక వ్యూ అయితే తీద్దాము. ఇది నో ఫ్లై జోన్ కాదు, మనకి కరెక్ట్గా తెలీదు, చెక్ చేసి అయితే ఎగరేద్దాం. సో డ్రోన్ కరెక్ట్గా ఎగిరి మీకు మంచి క్వాలిటీ షాట్ చూపిస్తాను.
సో ఇది ఫ్రెండ్స్ మన పోసితానో వ్లాగ్ అయితే. సో కామెంట్ చేయండి అమల్ఫీ నచ్చిందా లేకపోతే పోసితానో నచ్చిందా, ఏం నచ్చిందో. సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, అందరికీ సెలవు, జై శ్రీరామ్.